అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. ఈ షోలో నాతో పాటు ఉన్న మన గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఐ హ్యావ్ టు టెల్ దిస్. రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్. హీరోయిన్స్ గా టాలీవుడ్ నే కాదు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఏలినటువంటి ఒక హీరోయిన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్ ని కూడా ఏలుతున్నారు అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. అండ్ లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ శ్రీమతి ఆర్కే రోజా గారు. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. చాలా నేర్చుకోవాలి. సో మచ్ ఆఫ్ ఫైర్ బ్రాండ్ ఇన్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, అబ్సల్యూట్లీ. ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. హీరోయిన్ గా సినిమాల్లో నటించారు, జీవించారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలలో కూడా ఆవిడ నటన బీభత్సం అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పాలిటిక్స్ లో యాక్టింగ్ చేయడం నాకు తెలియదు కాబట్టే ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు టాప్ పొజిషన్కి వచ్చానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు నాకు అనిపిస్తుంది ఇదేంట్రా మనం కదా సినిమాల్లో యాక్ట్ చేసింది, వీళ్ళు మనకన్నా బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఒకే మనిషి ఒక్కొక్కరి ముందర ఎలా యాక్ట్ చేస్తుంటారో మనం మీటింగ్స్లో కానీ ఇట్లా గెట్ టుగెదర్ కూర్చున్నప్పుడు ఇక్కడేం మాట్లాడారు అక్కడేం మాట్లాడారు అక్కడ మాట్లాడే తీరు చూసే గుందికి మనం జీరో పర్ఫార్మెన్స్లో పాలిటిక్స్లో అనిపించింది నాకు. నేను ఎప్పుడూ కూడా సినిమాల్లో కూడా డైరెక్టర్ చెప్పిన దాని వరకే నేను యాక్ట్ చేయడం జరిగింది. సో పాలిటిక్స్లో నాకు ఇలా యాక్ట్ చేయాలని ఎవరు చెప్పలేదు. సో నా జీవితం నేర్పిన పాఠాలని నేను అలా ఫేస్ చేస్తూ నాకు వచ్చిన అనుభవాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళానే తప్ప ఎప్పుడు నా లైఫ్లో కానీ పాలిటిక్స్లో కానీ ఎక్కడ యాక్ట్ చేయలేదు, యాక్ట్ చేయను కూడా. యాక్చువల్గా సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆ ఫైర్గా మాట్లాడే విధానం కానీ, మీ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న మీ పంచ్ డైలాగ్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటే మీరు ప్రిపేర్డ్గా ఉంటారా? ఆర్ వుడ్ సంబడీ టెల్ యూ టు స్పీక్ దిస్? ఆర్ ఇంటెన్షనల్గా అప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయా? అది నాకు ఇక్కడేమనిపిస్తుంది అదే మాట్లాడతాను. సో అది నాకు మా ఫాదర్ మదర్ ఇచ్చిన గిఫ్ట్. ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి, ఈడ ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. మా బ్రదర్స్కి ఈక్వల్గానే నన్ను పెంచారు. సో నిజాన్ని నిర్భయంగా చెప్పడం నేర్పించారు. మామూలుగా ఆడపిల్లలు గట్టిగా మాట్లాడితే నోరు ఎక్కువనో లేదా ఏదో ఒకటి అంటారు కదా, ఆ పిల్ల ఒక టైప్లే అంటారు కదా చిన్నప్పుడంతా. వాటన్నిటిని కూడా మా డాడీ తిట్టేవాడు. ఆడపిల్ల అయితే మగపిల్ల అయితే ఇద్దరు సమానమే అని చెప్పేవారు. సో అది నా మైండ్లో ఉంది. నాకు ఎప్పుడు ఏమనిపిస్తే అది నేను చెప్పడం నాకు అలవాటు అయిపోయింది. అలాగే పాలిటిక్స్లో కూడా నేను పాలిటిక్స్ గమనిస్తూ ఉన్నాను కదా, ఆల్మోస్ట్ 98 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా. సరే, నేను చూస్తున్నది, నేను వింటున్నది అండ్ నేను అవగాహన చేసుకున్నదని ధైర్యంగా చెప్తున్నాను. అంతేగాని ఇక్కడ మనకి విషయం తెలియకపోతే లేదా మనకి అవగాహన లేకపోతే స్టేట్ గురించి కానీ సమస్యల గురించి కానీ మనుషుల గురించి ఎవరో రాసిచ్చింది మనం చెప్పగలం. కానీ మనమే చూస్తున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంది. కొంతమంది స్క్రిప్ట్స్ మీటింగ్స్లో మాట్లాడతారు. ఈ మధ్యలో వచ్చారు కదా నాన్ లోకల్ పొలిటీషియన్స్ అంతా. కానీ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఒక జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ పేపర్ ఎవరు ఇవ్వరు కాబట్టి. సో ఎప్పుడూ కూడా ఎవరో రాసిచ్చేది చెప్తే ఆ టైంకి మాత్రమే ఓకే, కానీ కంటిన్యూస్ పాలిటిక్స్లో ఫెయిల్యూర్ అయిపోతారు వాళ్ళు. రాసిచ్చినది చెప్పడం అన్నది ఈ మధ్య ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దానికి రీజన్ కూడా ప్రతి పాలిటీషియన్ కి ఒక సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం. జస్ట్ అక్కడికి వచ్చి డమ్మీగా మాట్లాడడంతోనే సరిపోతూ ఉంటుంది. సో ఆన్ దిస్ నోట్, ఒక సబ్జెక్ట్ గురించి అవగాహన ఆర్కే రోజా ఎలా పెంచుకుంటారు? ఖచ్చితంగా పెంచుకోవాలి, అప్పుడే సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాగలం. ఎందుకంటే నేను మూవీస్కి ఎంటర్ అయినప్పుడు నాకు డాన్స్ రాదు, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలియదు నాకు. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేసేదాన్ని, నా పదాలు చాలామందికి అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఎలా మాట్లాడాలి, ఎలా గ్యాప్స్ ఇవ్వాలి, ఎలా డాన్స్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనేది 1 by 1 మూవీతో నేను ఇంప్రూవ్ అయ్యాను. అలాగే పాలిటిక్స్లో కూడా వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను కాలేజ్లో చదువుతున్నాను, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు ఒక జాలీ మూడ్లో ఉండేదాన్ని. సో ఎప్పుడైతే పాలిటిక్స్లో వచ్చానో మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు, నువ్వు ఒక దాంట్లో ఎంటర్ అయితే నీకు ఇష్టమున్నా లేకపోయినా ఎంటర్ అయిన తర్వాత దాంట్లో బెస్ట్గా ఉండటానికి ప్రయత్నించు అంటారు. సో అది ఎప్పుడు నేను ఫిక్స్ అయి ఉన్నా మైండ్లో. అలాగే పాలిటిక్స్లో కూడా నేను ఎవ్రీడే దాని గురించి ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాను. సో వీళ్ళు ఇలా మాట్లాడారు కదా, దీని వెనక అర్థం ఏంటి, వీళ్ళు నిజంగా చెప్పిన దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారా లేదా, ఇది చేయగలమా, సో వీళ్ళు చెప్పిన ఈ యొక్క విషయాన్ని మనం రేపొద్దున గవర్నమెంట్లో వస్తే చేయగలమా, అట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ పీపుల్ తో డిస్కస్ చేస్తుంటాను. సంబంధించి కాకుండా రాష్ట్ర రాజకీయాల గురించి రెగ్యులర్ గా ఈ రోజు కాదు ఎప్పుడు కూడా ఇలా మేము కూర్చొని ఉంటాం కదా, కూర్చున్నప్పుడు అడుగుతుంటాను
సో ఇప్పుడు కేసీఆర్ గారు ఇలా అన్నారు, ఇది చేయగలమా, రేవంత్ ఇలా చెప్తున్నారు, ఇది చేసే పరిస్థితి ఉందా, లేదా ఓన్లీ ఓట్స్ కోసమా, లేదా షర్మిల ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, వెనక్కి ఏంటి, ఇట్లా ప్రతి ఇష్యూ మీద ఒక జనరల్ ఇంట్రెస్ట్ అంతే డిస్కస్ చేస్తూ ఉంటాం. మెజారిటీ పీపుల్ ఏం చెప్తారో ఫైనల్గా అదే నిజం ఉంటుంది కదా, సో అలా తెలుసుకుంటూ ఉంటాను. రైట్. యాక్చువల్గా సోషల్ మీడియాలో మీకు తెలిసే ఉంటుంది మేడం, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇదంతా మీరు కూడా రోజువారీ లైఫ్లో ఎదురవుతూనే ఉంటుంది. పర్సనల్గా మీతో ఉన్న ఒక అసోసియేషన్తో ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి, ఇది మీకు చెప్పలేదు మేడం, ఆడియన్స్కి స్పెసిఫిక్గా చెప్పి తీరాలి. సో నన్ను బాగా ట్రోల్ చేసినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి ఇది విషయం అని చెప్తే ఫోన్ చేసి పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అంటే షీఈ్ నాట్ వన్ హూ యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, షీఈ్ బేసికల్లీ సచ్ అ స్ట్రాంగ్ లేడీ. అలాంటిది మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేయడం, అబ్యూజ్ చేయడం, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నప్పుడు నిజంగా బాధేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ మీరు ఇస్తారు, మీ భాష కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్ గా ఖండించడానికి మీరు కూడా అబ్యూజివ్ గా మాట్లాడడానికి మధ్యలో దెర్ ఇస్ ఎ స్మాల్ లైన్ కదా. నేను ఎప్పుడు అబ్యూజివ్ గా మాట్లాడాను, ఖండిస్తాను, స్ట్రాంగ్ గా మాట్లాడతాను తప్ప ఎప్పుడు చీప్ గా మాట్లాడటమో చీప్ గా బ్లేమ్ చేయటం అనేది నా దగ్గర ఎప్పుడు ఉండదు. అంటే అది విషస్ సర్కిల్ లా లేదా, ఇవాళ వాళ్ళు అన్నారని మీరు అన్నారని వాళ్ళు తిరిగి మళ్ళీ మీరు మాట్లాడిన మాటలకి మనం మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంది. 100%. ఎందుకంటే వాళ్ళు కడుపు మంటతో మనని ఫేస్ చేయలేక, మనం అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేక మన మీద దుమ్మెత్తిపోయటం, విషం చిమ్మటం, వీళ్ళు ఇలాగా అలాగని. మనం ఎప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. సో ఇది నువ్వు తప్పు అని నేను చెప్తున్నా, ప్రూవ్ నేను చేయగలను, నువ్వు ప్రూవ్ చేసుకోగలవా తప్పు కాదని. అలాగే ఇప్పుడు నా గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరు తప్పు అంటున్నారు కదా నా విషయంలో, ఏ విషయాల్లో మీరు తప్పు అంటున్నారో తప్పు కాదని నేను ప్రూవ్ చేసుకున్నాను. నా లైఫ్ ఓపెన్ బుక్. సో ఎక్కడైనా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల కోసం వర్క్ చేస్తూనే ఉన్నాను, ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తున్నాను, నన్ను అభిమానించే వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. సో వాళ్ళు మాట్లాడేదానికి నేనెంత క్లారిటీగా ఉన్నా వాళ్ళంత క్లారిటీగా ఉండాలి, అది ఎక్కడా లేదు. కేవలం జలసు, కడుపు మంట. ఇప్పుడు మీ విషయమైనా ఇంకో అమ్మాయి విషయమైనా ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, వాళ్ళకి నచ్చినట్లు ఉంటే మంచోళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు డామినేటివ్గా ఇండిపెండెంట్గా విమెన్ ఉంటుందో అప్పుడు వాళ్ళకి నచ్చదు, వెంటనే ఆమె క్యారెక్టర్ అట్లా, ఆమె ఇట్లా అంటారు. వీళ్ళు ఎవరు డిసిషన్ తీసుకోవడానికి? ఫస్ట్ మీ ఇంట్లో మీ పిల్లలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ కూతుర్లు ఎలా ఉన్నారో అది చూసుకోండి. వాళ్ళ ఫ్యామిలీలు చూసుకుంటే చాలా అందరూ బాగుంటారు. నన్ను చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు, మా అన్నలు ఉన్నారు, నాకు కొడుకు ఉన్నాడు, వీళ్ళు ఎందుకు? సో బేసికల్ గా మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మీ హస్బెండా మీ బ్రదర్సా? చిన్నప్పుడు మా డాడీ, కొంచెం పెద్దయ్యాక అన్నయ్యలు ఇద్దరు, పెళ్ళయ్యాక మా హస్బెండ్, ఇప్పుడు నా కొడుకు. లాస్ట్ ఇంటర్వ్యూలో పిల్లల ముందర ఇలాంటి వీడియోస్ వస్తున్నా, మెసేజ్ వస్తున్నా, కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకున్నారు. పాపం వాళ్ళు హర్ట్ అయినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది, కానీ వాళ్ళు ఓవర్కమ్ అయ్యారు. అర్థమైంది వాళ్ళకి ఈ సొసైటీలో ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా మమ్మీ ఎంత ఫైట్ చేస్తుంది, మమ్మీని ఎదుర్కోలేక వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాడు అస్సలు ఇప్పుడు ఇంకా వాడి మాటలు కూతురు కూడా షీఈ్ మెచ్యూర్డ్ గర్ల్. నిజంగా నా అదృష్టం అనుకుంటా. యాక్చువల్గా నేను ఒక తల్లిలాగా వాళ్ళిద్దరిని కన్సోల్ చేయాల్సింది పోయి వాళ్ళు నాకు ఓదరిస్తారు ఎప్పుడైనా. నేను అంటే నా వాయిస్ బట్టే వాళ్ళు చెప్పేస్తారు నేను హర్ట్ అయ్యానా, డల్ అయ్యానా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఇమీడియట్ గా వాళ్ళు నన్ను పట్టేసి ఇంకా నన్ను ఎట్లా ఒకట్లా ఆ మూడ్లోంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ నన్ను నవ్విచ్చేసి, వాళ్ళకి తెలుసు నేను 5-10 మినిట్సే బాధపడినా, కోప్పడ్డా. ఆ తర్వాత మనకి 90% పీపుల్ మన ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు, మనం బాగుండాలని ప్రే చేస్తున్నారు, వాళ్ళ కోసం పనిచేద్దాం. 10% గురించి ఎందుకు అని చెప్పి నేను కూడా పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఈరోజు మనం ఇంత విషవలయంలో, ఇంత జలసీతో ఉన్న మనుషుల మధ్య, క్రూర మృగాల మధ్య మనం సక్సెస్ఫుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్సే. నేను భగవంతుడిని ప్రార్థించేది కూడా అదే. సో నాకు స్ట్రెంగ్త్ ఇవ్వండి, నాకు సక్సెస్ ఇవ్వండి, నాకు మంచి హెల్త్ ఇవ్వండి నా ఫ్యామిలీకి. సో అట్లా చాలామంది మన గురించి ప్రే చేస్తారు కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అన్నీ మనతో ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ తట్టుకోగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ ఎప్పుడు నేను ప్రతిరోజు మార్నింగ్
దేవుడి గుడిలోకి వెళ్ళగానే నాకు ఎవరైతే ప్రే చేస్తున్నారో నా వెల్ విషెస్ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ప్రతిరోజు మార్నింగ్ కోరుకుంటాను. సో స్వీట్ ఆఫ్ యూ మేడం. ఇక్కడ జలసి, క్రూర ముగ్రాలు ఇన్ని మాటలు వచ్చాయి కాబట్టి ఒక పాయింట్ అడగాలి. జనరల్ గా మీరు వైఎస్ఆర్సీపీ, మీరు మంత్రి, అది కూడా మీరు ఒక మహిళా రాజకీయవేత్త. అయితే అపోజిషన్ పార్టీల నుంచి డెఫినెట్ గా మీకు అపోనెంట్స్ ఉంటారు, శత్రువులు ఉంటారు. ఇప్పుడిప్పుడు వినిపిస్తున్న మాట, గత 2-3 నెలలుగా, అఫ్ కోర్స్ ముందరి నుంచి ఉండుండొచ్చు గాక, బట్ స్టిల్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా గట్టిగా వినిపిస్తున్న మాట, సొంత పార్టీలో కూడా పడని వాళ్ళు ఉన్నారు. ఈ మాటకి మీరు ఏం చెప్తారు? అది నాకే కాదు, ఎవరికైనా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు స్టేట్లో సెంటర్లో గవర్నమెంట్ తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టారు, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తేవాలన్న ప్రయత్నం చేశారు, జగనన్న మీద ఫ్రాడ్ కేసెస్ పెట్టి జైల్లో పెట్టారు. సొంత పార్టీయే కదా. సో ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ లీడర్ని ఫేస్ చేయలేనప్పుడు వెయిట్ చేస్తారు టైం కోసం, ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు. అది సొంత పార్టీయా బయట పార్టీ అని ఉండదు. అదే జలసీ అని చెప్పాను. ఓన్లీ బికాస్ ఆఫ్ జలసీ తప్ప అక్కడ ఎవరితో గొడవ లేదు కదా. యాక్చువల్లీ చాలా మంది మహిళా రాజకీయ నాయకులు, మహిళా మంత్రులు, మహిళా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఉండగా వై ఆల్వేస్ రోజా టార్గెట్ అవుతారు సోషల్ మీడియాలో? బికాస్ నేను ఆర్టిస్ట్ని కాబట్టి నా గురించి ఏం రాసినా టీఆర్పీ బాగా వస్తుంది కాబట్టి ఛానల్స్ అలాగే ఉన్నాయి, మాట్లాడే వాళ్ళు అలాగే టార్గెట్ పెట్టుకున్నారు. ఓవర్ నైట్ ఫేమస్ అవ్వాలి అంటే రోజా అని మాట్లాడితే అన్ని ఛానల్స్లో వస్తుందని మీరు చూస్తుంటారు కదా. ఇప్పుడు చిన్న స్క్రాప్ అంతా కూడా ఏ విధంగా ఫేమస్ అయ్యారు నన్ను తిట్టి. సో వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఈజీ వే, షార్ట్ కట్ మనం ఫేమస్ అవటానికి పాలిటిక్స్లోని. సో ఎప్పుడు కూడా అంటారు కదా, మనకి ఫేమ్, నేమ్, మనీ అన్నీ వస్తాయి అంటే ఎంత మంచి వస్తుందో అంత చెడ్డ కూడా మనం తీసుకోవాలి. మంచి మాత్రమే నాకు కావాలి, చెడ్డ వద్దంటే అయిపోయింది, స్ట్రాంగ్ అయిపోయా. సో ఎవరికైనా అంతే, ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి. సో మనం ఇంత నేమ్, ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని కింద రాళ్ళ దెబ్బలు అనేది ఉంటాయి. వాటిని ఎవరు ఎంత స్ట్రాంగ్గా రిసీవ్ చేసుకోగలరో దాన్ని బట్టి మన స్టేబుల్గా మనం ఉండటం బట్టి ఉంటుంది. దాన్ని ఎలా రివర్స్లో కొడతామో దాన్ని బట్టి ఫైర్ బ్రాండ్ అంటారు, అంతేగాని ఇంకేం. యాక్చువల్గా ఒక 5-6 years బ్యాక్ అప్పటి స్పీకర్ దివంగత కొడల ఆ టైంలో మిమ్మల్ని 1 year పాటు బహిష్కరించినప్పుడు తిరిగి మళ్ళీ సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలవడం, ఒక 2 years స్పాన్ లో మీరు మంత్రి అవ్వడం, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడం చూస్తుంటే ఇదంతా ఒక టిట్ ఫర్ టాట్ లాగా అనిపిస్తుందా? ఆర్ ఐరన్ లెగ్ అన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఆవిడ శపిస్తే రాష్ట్ర రాజకీయాలలో కనీసం కనపడకుండా పోతారు అనే స్థాయిలో ఉన్నారని అనుకుంటున్నారా? 100% అండి. నేనే కాదు, ఏ మహిళ అయినా కూడా తప్పు చేయకుండా ఆ అమ్మాయిని హ్యూమిలేట్ చేసి టార్చర్ పెడితే ఆ అమ్మాయిని కంటి నుంచి వచ్చే ఆ కన్నీటికి ప్రకృతి స్పందిస్తుంది. అది నా విషయమే కాదు, ఏ అమ్మాయి అయినా కూడా ఎవరైతే విమెన్ని టార్చర్ పెట్టి టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారో ఆ కర్మ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అలా చంద్రబాబు నాయుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉంటాడు, అలా పవన్ కళ్యాణ్ ఎంతమంది జీవితాలతో ఆడుకుని ఉంటారు. అలా ఎవరెవరు ఆడుకున్నారో వాళ్ళందరి జీవితాలు ఇప్పుడు పనిష్మెంట్ చూస్తున్నారు, వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. నేమ్ ఉన్నా ఫేమ్ ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. వాళ్ళు ఏం అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి మనసు లేదు, ఎవరికి మంచి చేయాలన్న ఆలోచన లేదు. కేవలం మనుషుల్ని టార్గెట్ చేసి వాళ్ళని లేకుండా చేయటం, పైకి పంపించడం, లేదంటే డిప్రెషన్లోకి పంపించి వాళ్ళని ఇంటికి పంపించడం. ఈ కార్యక్రమాలు మీరు గతంలో 95 నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు లైఫ్లో స్పష్టంగా కనిపిస్తాయి. సో అన్నిటికీ కలిపి ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. సో మీ హార్డ్ వర్క్, మీ టియర్స్ ఇప్పుడు అవన్నీ సక్సెస్ అయ్యాయి. నేను మనస్ఫూర్తిగా చెప్పించాను, అది టీవీలోనే చెప్పించాను, చూసారు కదా. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి రోజున రోజాతో పెట్టుకుంటే రోజా చెప్పిస్తే మాత్రం దానికి ఇంకా, ఎందుకంటే 2 times నాకు నగరికి హైదరాబాద్ హౌస్ కి ఇన్విటేషన్ ఇచ్చి రమ్మని మహిళా పార్లమెంట్కి ఎయిర్పోర్ట్లోంచి నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపేయాలన్న ప్రయత్నం చేశారు. ఆ రోజు ఈవినింగే నేను హైదరాబాద్ తీసుకొచ్చి వదిలేసినప్పుడు, అంటే మధ్యలో నేను డోర్ తీసుకొని దూకేశాను. సో అందరికీ తెలిసిపోయింది ఈ అమ్మాయి ఉంది పోలీసులతోనే అని. లేకపోతే ఏం చెప్పింటారు, మేము హోటల్లో వదిలాం, మీటింగ్లో వదిలామని చెప్పి వాళ్ళు నన్ను ఏమైనా చేస్తున్నా ఎవరు ఏమి దాన్ని ఎవరికి తెలియదు. సో నేను ధైర్యం చేసి ఆ రోజు దూకేశాను కాబట్టి వాళ్ళు భయపడి నన్ను తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలారు. ఆ రోజు నైట్ నేను ప్రెస్ మీట్ పెట్టాను. సో వైఎస్ఆర్ గారిని నేను మాట్లాడిన యాజ్ ఏ విమెన్ పొలిటీషియన్, ఒక పార్టీ కమిట్మెంట్ ఉన్న అమ్మాయిగా మాట్లాడిందే తప్ప పర్సనల్గా నన్ను మాట్లాడలేదనేసి నన్ను కలిసిన రోజు వైఎస్ఆర్ గారు నన్ను మాట్లాడి అప్రిషియేట్ చేశాడు.
పార్టీ కమిట్మెంట్ ఉన్న లేడీగా నాకు నీ మీద చాలా గౌరవం. ఒక ఆడపిల్ల అయ్యి ఉండి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు, నాకు అది నచ్చిందని చెప్పారు. కానీ వేరస్ 10 years నేను చంద్రబాబు నాయుడు గురించి పనిచేసినప్పుడు ఒక సిస్టర్గా పనిచేసిన విషయం ఆయనకు కూడా తెలుసు. అంత రాఖీ కట్టి ఆయన బాగుండాలి, ఈగ పడకుండా మనం అలా పని చేస్తే ఏ రోజు కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ ఎవ్వరూ ప్రచారానికి వచ్చింది లేదు. కంబైన్డ్ స్టేట్ లో ప్రతి మారుమూల ప్రాంతం భద్రాచలం వరకు వెళ్ళున్నాను నేను. ఆ టైంలో నక్సలైట్ ప్రాబ్లం ఎంత ఉందో మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో ఎవ్వరు రానంటే కూడా నేను పోయాను అన్ని కాన్స్టిట్యున్సీలకి. ఇది నేను చెప్పుకోవడం కాదు, మీరు పేపర్స్ టీవీ చూస్తే అప్పుడు ప్రచారం జరిగిన టైంలో ఎక్కడున్నాను, ఏ మీటింగ్లో ఉన్నా, ఎంతసేపు ఉన్నాను అనేది ఉంటుంది. అంత వర్క్ చేసిన నన్ను ఐరన్ లెగ్ అని ముద్రేసింది చంద్రబాబు నాయుడే. నేను ఎమ్మెల్యే కాకుండా నాకు అడ్డుపడింది 2 సార్లు, నన్ను నాశనం చేసింది ఆయనే పొలిటికల్గా. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేరిన తర్వాత ఆయన మరణాన్ని నాకు అంటగట్టి ఐరన్ లెగ్ చేయాలనుకుంటే అది కూడా నేను ఓవర్కమ్ అయ్యాను బికాస్ ఆఫ్ విజయమ్మ జగనన్న ఆశీర్వాదంతో. ఎమ్మెల్యే అయిన తర్వాత అపోజిషన్లో నేను ఉండి కాల్మనీ సెక్స్ రాకెట్ మీద నేను ఫైట్ చేస్తుంటే నా నోరు నొక్కేయటానికి 1 year సస్పెండ్ చేశారు. అసలు రూలే లేదు 1 year సస్పెండ్ చేయడానికి. కోర్టు మళ్ళీ తీసుకోమన్నా కూడా తీసుకోకుండా కోర్టునే ధిక్కరించిన వ్యక్తి ఆయన. ఈరోజు మినిస్టర్ అయిన తర్వాత నా క్యారెక్టర్ మీద బండారు సత్యనారాయణతో మాట్లాడించారు. అంటే ఎంత విషం చెమ్ముతున్నారో మీరు చూడండి. ఇది నా ఒక్క విషయంలోనే కాదు, రాజశేఖర రెడ్డి గారి విషయంలో దోపిడీదారుడు అని తన పచ్చ ఛానల్తో ఎలా బురద జల్లి నిందలు వేశాడో మనం చూసాం. అలాగే అంతకుముందు వంగవీటి రంగా గారిని రౌడీ అని ఆయన మీద నిందలేసి దుమ్మెత్తిపోసి ఆయన చావుకు కారణమయ్యాడు. మళ్ళీ ఎన్టీఆర్ గారిని శ్రీలోలుడు అని ఆడవాళ్ళ ఇది ఉన్నట్టుగా ఆయన్ని ఒక దీంట్లో తీసుకెళ్ళి ఆయన పార్టీ లాక్కొని ఆయన పదవి లాక్కొని ఆయన కూడా మానసికంగా చంపేశాడు. అంటే ఈయన ఒకరిని లేకుండా చెయ్యాలి అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఏ విధంగా రూయిన్ చేస్తాడనేది చరిత్ర చెప్తుంది. సో దానికి అంతం అయిపోయింది. ఆయన ఆడే చరిత్రకి ఎవరికైనా కొన్ని రోజులే టైం అంటారు కదా. తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి. సో ఎంతమందికి చేసిన ఆ తప్పులన్నీ కూడా ఈ రోజు ఆయన అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. ఒకప్పుడు మీరు ఫేస్ చేసిన వాటన్నిటికీ ఈ రోజు మీరు ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పొజిషనే ఒక ఆన్సర్ అనుకుంటే అంతే. మీ టర్మ్ లో మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ టూరిస్ట్ మినిస్టర్ కనుక చేయండి కేవలం రోజా వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది అని అంటే ఏమని చెప్తారు మేడం? నా 3 శాఖలు ఏవైతే టూరిజం, స్పోర్ట్స్, కల్చర్ అన్నిట్లో కూడా నేను వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. సో ఈ 1.5 yearలో ఎంత చేయగలనో అంత నా మార్క్ నేను వేసుకోగలిగాను జగనన్న ఆశీర్వాదంతో. సో టూరిజంలో ఈరోజు ఇండియాలోనే 3rd ప్లేస్కి మనం వచ్చాం. జగనన్న మీద నమ్మకంతో ఈరోజు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓబ్రాయ్ లాంటి వాళ్ళు, హయత్ లాంటి వాళ్ళు, నోవోటల్స్ కానీ అన్నీ కూడా కొత్తవన్నీ కూడా వస్తున్నాయి. అవే కాకుండా అన్నీ మన టూరిజం హోటల్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో మనం పర్యాటకులకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజు వైజాగ్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. మన పరిపాలన రాజధాని కాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు మన ప్రాంతంలో ఎన్నో అందమైనవి ఉన్నా కూడా వాటిని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇప్పుడు మనం స్టేట్ డివిజన్ అయిన తర్వాత ప్రతి ప్రాంతాన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా బెస్ట్గా తీర్చిదిద్దే విధంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యి ఎంఓఈలు చేసుకున్నారు. సో అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మనకి అరకు, వంజంగి, లంబసింగిలో కూడా ఇప్పుడు ముందు రూమ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు మొత్తం హోటల్ రూమ్స్ అన్నీ కూడా చేసి ఇచ్చాం. చాలామంది ఆ సీజన్స్లో అక్కడికి వస్తారు. బుర్రా కేవ్స్ అన్నిటిని కూడా రెనోవేట్ చేయడం జరిగింది. అట్లా ప్రతి ప్రాంతం, మన బరం పార్క్ మీరు చూసుంటారు, ఇప్పుడు మన భవానీ ఐలాండ్స్. సో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి అక్కడ అలాంటిది ఉంది అని ఎవరికీ తెలీదు. నేను వచ్చిన తర్వాతే సంక్రాంతి, ఉగాది ఇలా ఫెస్టివల్స్ అన్నిటిని కూడా ఎవరైతే వాళ్ళ నాన్నమ్మ ఊర్లకి, తాతయ్య ఊర్లకి పోలేకపోతారో వాళ్ళందరికీ ఒక ఆ విలేజ్ ఫీల్ వచ్చేలాగా మొత్తం ఆర్గనైజ్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ విత్ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ పాత తరాన్ని గుర్తు చేసుకునేలాగా మన ఫెస్టివల్స్ గొప్పతనం తెలుసుకునే విధంగా మా టూరిజం స్పాట్స్ని తెలుసుకునేలా చేస్తూ మళ్ళీ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా 2 మిక్స్ చేస్తున్నాం. ఆడుదాం ఆంధ్రాతో స్పోర్ట్స్లో ఒక స్ట్రాంగ్ మార్క్ జగన్ సార్ వల్ల వేసుకోగలిగాం. అది కాకుండా సీఎం కప్స్ చేసాము. తర్వాత ఈ మన సమ్మర్ క్యాంప్స్ విపరీతంగా చేయిస్తున్నాం. అండ్ ఎవరైతే స్పోర్ట్స్లో రాణించాలనుకుంటున్నారో
నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పిస్తున్నాం. ఎవరికైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే చేసిస్తున్నాం. అలాగే గెలిచిన వాళ్ళకి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ మన జియో ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి రావాల్సిన జాబ్స్ అన్ని కూడా ఇస్తున్నాం. మేము వచ్చాక 4 Group 1 పోస్టులు కూడా ఇవ్వటం జరిగింది. మేడం ఇక్కడ పాయింట్ ఏంటంటే జగనన్న ప్రవేశపెట్టినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కానీ లేకపోతే అమ్మ ఒడికి సంబంధించింది కానీ ఆసరా ఇవన్నీ జనాల్లోకి బాగా వెళ్ళిపోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు రోడ్స్ కి ఎంత ఇన్వెస్ట్ చేశారో దానికి డబుల్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్ చేసి వర్క్ చేస్తున్నారు. జగన్ గారు ఎప్పుడు అంటారు కదా, మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి అంటారు. ఈ రోజు వాళ్ళు అంటారు ఎక్కడ అభివృద్ధి అంటారు. ఊర్లలోకి వెళ్ళి చూస్తే అభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ లోకేష్ గానీ లేదా సోకాల్డ్ షర్మిల గారు హైదరాబాద్ లో కూర్చొని టైం పాస్ రాజకీయాలు చేస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి అభివృద్ధి కనిపిస్తుంది? ఇక్కడే ఇల్లు తీసుకొని కాపురం పెట్టండి, మీ ఆయన పిల్లలతో ఇక్కడ కూర్చోండి, తిరగండి, తెలుస్తుంది ఎక్కడెక్కడ అభివృద్ధి ఎక్కడ లేదో చేస్తారు. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటారా? 100% వచ్చింది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. అలా చేశారు జగన్ గారు. దాదాపుగా 2.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 2.5 లక్షల పైగా మన ప్రైవేటు సెక్టార్లో కూడా ఇవ్వటం జరిగింది. తను ప్రామిస్ చేసిన విధంగా తను ఇస్తూనే వెళ్తున్నారు. క్యాలెండర్ ఇచ్చి మరి అన్ని డిపార్ట్మెంట్స్లో, ఒక సచివాలయం మాత్రమే కాదు, మెడికల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలా ఏది తీసుకున్నా కూడా ఇది ఇవ్వలేదని చెప్పండి. ఈరోజు వచ్చి మొన్న మాట్లాడుతుంది షర్మిల డిఎస్సిని దగా చేశారు అనేది. ఆమెకి తెలియంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదైతే డిఎస్సి అనౌన్స్ చేశారో 1998 కానీ 2008 కానీ 2018కి సంబంధించి 17,000 ఉద్యోగాలు జగనన్న ఇచ్చారు. అవి కాక ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వంలో 6,100 మనం నోటిఫికేషన్ ఇచ్చాం. అప్పుడు ఎన్ని ఇచ్చినట్టు 23,000కు పైగా మనం ఇచ్చాం. సో అది తెలియదు ఆవిడకి. రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అది కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అదే అన్నాను, 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారో తెలీదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో ఆవిడకి తెలీదు. కానీ సడన్ గా ఈరోజు దిగేసి పెళ్లికి రిసెప్షన్ కి మధ్య గ్యాప్ ని దగా డిఎస్సి అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటున్నారు అసలు. సో కాన్ఫిడెంట్ గా డెవలప్మెంట్ పరంగా 100% అండి. ఎక్కడ కావాలన్నా నేను వస్తాను. ఒక టర్మ్ లో అంటే 5 years లో ఒక ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో అది చాలా ప్రభుత్వాలు చేయలేదు. కానీ జగనన్న అంతకు మించి చేశారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో సచివాలయాలు వచ్చాయి, సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, వచ్చాయి. వాటర్ లేదు అనేది లేదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో, జగన్ గారి పీరియడ్ లో వాటర్ లేదు, వాటర్ కోసం ప్రజలు కష్టపడుతున్నారన్న మాట వచ్చే ప్రసక్తే లేదు. వరుణ దేవుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంది. సో వాటర్ ఎప్పుడు సఫిషియెంట్ గా ఉంటుంది. రెయిన్స్ కానీ వాటర్ గ్రౌండ్ లెవెల్స్ కానీ దానివల్ల ఎక్కడ కూడా ఇంతవరకు ప్రాబ్లం అయితే రాలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వాటర్ కి లోటు లేదు, అంటే డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చరల్ వాటర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రోడ్స్ బాగున్నాయి అంటున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చామంటారు. రోడ్స్, నేషనల్ హైవేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడ్కరీతో మాట్లాడి హైయెస్ట్ రోడ్స్ మనకే వేయించాం. అలాగే ఊర్లలో వార్డ్స్ కానీ విలేజెస్లో కూడా ఇంటీరియర్ సిమెంట్ రోడ్స్, సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎక్కడికక్కడ వేయటమే కాకుండా మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు ఎక్కడ అడిగినా కూడా లేదనకుండా ఫండ్స్ రిలీజ్ చేసి చేస్తున్నారు. దానికి నిదర్శనం నా కాన్స్టిట్యున్సీ. మీరు రండి, ఎక్కడైనా నేను చూపించడానికి రెడీగా. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీరు చూపించిన, మీరు చేసిన ఈ అభివృద్ధి డెఫినెట్లీ 175 అందుకే కదా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. 175కి 175 ఎందుకు? సో అన్ని డెవలప్మెంట్ చేయటమే కాకుండా వెల్ఫేర్ కూడా పార్టీ చూడకుండా ఇస్తున్నాం. సో ఒక్క తెలుగుదేశం వాడైనా లేదా ఒక్క జనసేన వాడైనా లేదా ఒక్క బీజేపీ వాడైనా నేను ఈ పార్టీలో ఉన్నందువల్ల ఈ వెల్ఫేర్ రాలేదు, ఈ పార్టీలో నేను ఉండటం వల్ల నా వీధిలో ఈ డెవలప్మెంట్ కాలేదు అనేది జగనన్న పీరియడ్లో లేదు. చెప్పమనండి ఒక్కరినైనా. ఇంతవరకు ఒక్కరు చెప్పలేకపోయారు. కేవలం డెవలప్మెంట్ లేదు, రోడ్ లేదని ఏదో అబద్ధాలు చెప్పడం తప్ప ఏదైనా ఆథెంటిక్గా చెప్పాలి. పలానా చోట లేదు, పలానా చోట లేదంటే దానికి ఆన్సర్ చెప్పగలం. ఇప్పుడు ఒక 5 yearsలో మనకి ఆల్మోస్ట్ 2.5 years కోవిడ్లో పోయింది. ఆ 2.5 years మన స్టేట్కి ఇన్కమ్ లేకపోయినా ప్రజల కోసం మనం ఎంత ఖర్చు పెట్టాం? టెస్టింగ్స్ కానీ, కోవిడ్ సెంటర్స్ కానీ, వాళ్ళకి పౌష్టికమైన ఆహారం కానీ, మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ని తీసుకొచ్చి ప్రాణాలు పోకుండా మ్యాక్సిమం కష్టపడిన స్టేట్ ఒక్క స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్ కూడా జగన్ గారిని అంత పొగడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఏ చిన్న ఇష్యూ అయినా కూడా. సో దానివల్ల మనము
అందరికీ ఆ టైంలో డబ్బులు ఇచ్చినా బియ్యం ఇచ్చినా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా, బయటకు వెళ్ళరు, ఎర్నింగ్ చేసే పరిస్థితి లేదు. సో వాళ్ళ కుటుంబాలు బ్రతికేయడానికి కూరగాయలకి బియ్యానికి తినడానికి ఇవ్వటమే కాకుండా మెడిసిన్ కిట్స్ ఇవ్వటమే కాకుండా ఎవరికైనా వచ్చినా ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళని ఎలా కాపాడాం. ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఎలా వ్యాక్సినేషన్స్ వేసి ఇచ్చామో దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి, మనసు ఉన్న ముఖ్యమంత్రి అని. అందుకే నేను ప్రతిసారి దాన్ని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ తెలంగాణలో చేయలేదు, తమిళనాడులో చేయలేదు, కర్ణాటక చేయలేదు. వై జగన్ ఓన్లీ? ఓట్ల కోసం అయితే జగనే చేయాల్సిన అవసరం లేదు కదా. అది మా మనసు, ప్రజల్ని అభిమానించే మనసు. వై జగన్ ఓన్లీ అని మీరు అంటున్నారు. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ జగన్ గవర్నమెంట్. ఏంటంటే 2 years కోవిడ్ అని వంకలు చెప్పుకోవడాలు, జగన్ అన్న ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడాలు, అండ్ ఇళ్ళిచ్చాం అంటున్నారు. ఖాళీ స్థలాలు చూపించి పట్టాలు కూడా మా పేరుతో ఇంకా రిజిస్టర్ చేయలేదు అన్నది కొంతమంది చెప్తున్న మాట, లేకపోతే అది కావాలని ప్రచారం చేస్తున్న మాట, మీరే చెప్పాలి. అదే చెప్తున్నాను కదా, ఇది కేవలం జెలస్. దీనికి టాబ్లెట్స్ టానిక్స్ తప్ప ఇంకేవి పని చేయవు. పబ్లిక్ గా జగన్ అన్నే చెప్పడం జరిగింది కదా అసెంబ్లీలో, వాళ్ళందరికీ కూడా ఆ ప్యాకెట్స్, యూనో ప్యాకెట్స్ అండ్ కడుపు మంటకి వాడేస్తే ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ అని కుంటి సాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కుంటి సాకులు చెప్పేది చంద్రబాబు నాయుడు. రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. కానీ కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ఇన్ని స్కామ్లు ఎలా చేశాడు, ఇంత దోచుకొని ఎలా దాచుకున్నాడు హైదరాబాద్లో అనేది ఈ మధ్యలో ఆయన మీద పడిన కేసులతో ప్రజలకు బాగా అర్థమైంది. కానీ తాను ఇచ్చిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు 600 హామీల్లో అన్నీ ఎగ్గొడితే, అదే విడిపోయిన రాష్ట్రంలో, అదే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, దాన్ని మరింత అప్పులు చేసి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినా జగన్ గారు ఈ రోజు వరకు ఒక కుంటి సాకు చెప్పలేదు. తను చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చాడు. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు ఇవ్వటం కానీ, నాడు నేడు రెన్యువేషన్స్ కింద హాస్పిటల్స్, స్కూల్స్ రెన్యువేట్ చేయటం కానీ, ఈరోజు 1000 కోట్లు ప్రతి దానికి ఒక్కొక్కసారి బటన్ నొక్కితే మరి కుంటి సాకు చెప్తే ఇవన్నీ ఎలా జరిగాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. రెండోది, కోవిడ్ టైంలో ఎవ్వరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా జరుగుతుంది? అందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా. మరి పేదవాళ్ళకి ఎలా అన్నం, ఇంట్లో వాళ్ళకి 5000 నోట్లో వెళ్తుంది జగన్ గారు లేకపోతే? ఆ రోజు ఎలా కాపాడాడో ఇప్పుడే చెప్పాను కదా. వాళ్ళకి బియ్యం కానీ, కూరగాయలు కానీ, మెడిసిన్స్ కానీ వాళ్ళకే డోర్ స్టెప్కి తీసుకెళ్లారు. ఎవరికి బాగలేకపోయినా డోర్ స్టెప్కి వెళ్ళి టెస్టింగ్లు చేసి వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్, కోవిడ్ సెంటర్స్కి షిఫ్ట్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరిగింది. ఆ తర్వాత వ్యాక్సినేషన్స్ వేసి వాళ్ళని కాపాడుకోవడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ వైరస్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా. అలా ఏ ప్రభుత్వం చేయలేదనేది వాళ్ళు తెలుసుకోవాలి. రెండోది, ఆఫ్టర్ కోవిడ్ ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, మెడికల్ హాస్పిటల్స్ కానీ, పిహెచ్సిలు కానీ అన్నిటినీ రెన్యువేట్ ఎందుకు చేశారు? ప్రజా ఆరోగ్యం మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే కదా. అలాగే స్కూల్స్ అన్ని రెన్యువేషన్ ఎందుకు చేశారు? పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలి అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాడికి ఇంగ్లీష్ రాక, వాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వాడు డిప్రెషన్లో వెనక్కి వెళ్తున్నాడు తప్ప ముందుకు వెళ్ళట్లా. ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా అమెరికాకు వెళ్ళి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎడ్యుకేషన్లో ధైర్యంగా మాట్లాడే స్థాయికి వచ్చారు అంటే అది జగనన్న ఇచ్చిన సపోర్టే. కాబట్టి ఎవడో ఏదో మాట్లాడితే దానికి మనం ఆన్సర్ చెప్పనవసరం. ఏ ఊర్లో ఎవరున్నారో వాళ్ళకి తెలుసు ఆ ఊర్లో స్కూల్స్ బెటర్గా ఉన్నాయా, హాస్పిటల్స్ బెటర్ అయ్యాయా, వాళ్ళ లైఫ్లు బెటర్ అయ్యాయా, వాళ్ళ ఊర్లో డెవలప్మెంట్ అయిందని. ఎందుకంటే ఇది ఎవరు మార్చలేం. ఇప్పుడు మీకు మంచి జరుగుతుంటే మీరు వచ్చి అందరూ చెప్పలేరు. ఇప్పుడు 5 కోట్ల మందిలో ఎంతమందికి అయిందో అందరూ రోడ్డు మీద వచ్చి చెప్పలేరు కదా. ఎవడో నోరున్నోడు, టీడీపీడో, జనసేనోడు వచ్చి టీవీ ముందు మాట్లాడేది కాదు కదా. పలానా ఇంటికి వెళ్ళండి, మీరే వెళ్ళండి, మీ ఛానల్ తీసుకొని వెళ్ళి ఈ ఊర్లో ఇది జరగలేదు, ఈ ఊర్లో వీళ్ళకి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. కారణం లేకుండా అక్కడ వాళ్ళకి అందలేదా అనేది మీరు తెలుసుకోండి. అప్పుడు మీరు ఏం మాట్లాడినా నేను సమాధానం చెప్తా. అంతేగాని ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని నోరు ఉంది కదా అని వాగేస్తే దానికి ఆన్సర్ ఉండదు. యాక్చువల్లీ తెలంగాణ ఈ అంశంలో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఎంత సపోర్ట్ చేస్తుందో తెలియదు కానీ, బట్ అందరూ ఒకే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఏదో ఒక చిన్న హోప్, అందరూ హెల్ప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ పాసిబుల్ అవుతుందేమో అన్నది. ఎందుకంటే మనకున్న 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానినే తన సొంత ప్రయోజనం, తను చేసిన పనికి మాలిన పని ఓటు నెట్వర్క్ కేసు వల్ల వదిలేసుకొని వచ్చాడు.
ఈరోజు అక్కడే ఉండింటే మనం ఇంకా 10 years కూడా కోరుకుని ఆ తర్వాత మరింత డెవలప్మెంట్ చేసుకుని మనం ప్రత్యేక హోదానో మిగతావో సాధించుకున్నాకే మేము వెళ్తాము అని చెప్పి ఒక ప్రెషర్ బిల్డప్ చేసే అవకాశం ఉండేది. కానీ ఏ హోప్స్ లేకుండా అన్ని దారులు మూసేసింది చంద్రబాబు నాయుడు. మీకు జగన్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ గురించి ఎన్ని గంటలు మాట్లాడమన్నా మాట్లాడతారు, మాకు తెలుసు ఆ విషయం. బట్ వన్ సింగిల్ పాయింట్, ఒక్కటే గన్ షాట్ పాయింట్, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో డిఫరెన్స్ రోజా గారు ఏమని చెప్తారు? జస్ట్ ఇన్ వన్ సింగిల్ లైన్. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు, డర్టీ పాలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పాలిటిక్స్ చేస్తారు. మనసున్న మనిషి, మనసున్న నాయకుడు అని చెప్పగలను. ఎందుకంటే పాలిటిక్స్లో రేర్గా ఉంటారు అలాంటి వాళ్ళు. ఎన్టీఆర్ గారిలో కొంచెం ఉన్నింది, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత జగన్ గారిలో చూశాను. ఈ ముగ్గురు పర్సనాలిటీస్. ఇప్పుడు జగన్ గారికి హ్యాపీ లైఫ్. అసలు వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఇన్ని అవమానాలు పడి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని తప్పుడు కేసులు పెట్టించుకునే 19 నెలలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. మిగతా పొలిటీషియన్ లాగా సరెండర్ అయిపోయింటే కాంగ్రెస్కి ఈరోజు ఈ కష్టాలు లేవు. ఒక మాట చెప్పితే ఆ మాట మీద నిలబడటానికి, ఆ మాట ఇచ్చిన జనం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ఈ ముగ్గురు మనం చూసాం. కాబట్టి అది రేర్ ఇది. అందుకే నాకు వీళ్ళంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కలిస్తే బాలకృష్ణ గారి డైలాగ్, ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా దబ్బిడి దిబ్బిడే, వైఎస్ఆర్సీపీకి ఇంకా అసలు ఫుల్ టెన్షన్, వెన్నులో వంకు పుడుతోంది, ఇలా మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినాక తెలుగుదేశానికి జనసేనకి దబ్బిడి దిబ్బిడే. ఎందుకంటే మొన్న లిస్ట్ చూస్తేనే అందరికీ అర్థమైంది 175కి 175 వైఎస్ఆర్ కొట్టబోతుంది అనేసి. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 175 నేను కంటెస్ట్ చేయలేనని చేతులు ఎత్తేసాడో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 175 నేను కంటెస్ట్ చేయలేనని చేతులు ఎత్తేసాడో, అక్కడే వాళ్ళు జీరో అని అర్థమైపోయింది. జగన్ అన్న బలమైన నాయకుడు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఎంతమందిని కలుపుకుందామా అని ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ఇటు షర్మిల పైకు పరిగెత్తారు కాంగ్రెస్ కోసం, మళ్ళీ ఇటు అమిత్ షా దగ్గరికి వెళ్తారు మోడీతో కలవటం. అంటే ఏ సంఖ్యను ఎక్కుదామా అని ఇటు పరుగులు అటు పరుగులు పడుతున్నారంటే వాళ్ళు ఎంత వీక్గా ఉన్నారో రాష్ట్ర ప్రజలకి, ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం. సో వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగ్ లీడరు, ప్రజానాయకుడు, జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే చేస్తాడంటే చేస్తాడంతే. సో ఈ రోజు చెప్పిన ప్రతిదీ చేశాడు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలనుకుంటున్నారు. అండ్ నగరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ విక్టరీ పై మీ ఒపీనియన్ ఏంటి? 100% హ్యాట్రిక్ కొట్టబోతున్నాను జగనన్న ఆశీస్సులతో. ఎందుకంటే జగనన్న జెండా అజెండా ఆయన ఫోటో చాలండి, అలా గెలిచిపోతాం. ఎందుకంటే ఈరోజు స్ట్రైట్ అవే ఈ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కడికి పార్టీ, కులం, మతం చూడకుండా అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో మీరు చూసుంటారు జన్మభూమి కమిటీలు అని చెప్పి, లీడర్లు ఇంటికి రావాలి, వాడికి కాళ్ళు మొక్కాలి, వాడికి లంచాలు ఇవ్వాలి, వాడికి నచ్చితే టిక్కు పెడతాడు, ఏదైనా పెన్షన్ అయినా ఏదైనా కూడా. ఇంక ఇళ్ల పట్టాలంటే వాళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఆ ఇచ్చే 10 పెన్షన్లో కూడా వాడు చెప్పిన వాడికే వచ్చేది. ఈరోజు అలా లేదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పేదవాడికి గౌరవంగా వాడి ఇంటి వద్దకే, వాడి అకౌంట్లోకే వస్తుంది. ఇక్కడ ఎవరికి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు డైరెక్ట్గా ప్రతి ఓటు జగనన్నకే పడుతుంది. సో సీట్ వచ్చినోడు అదృష్టవంతుడు జగనన్న పార్టీలో. ఓకే, సో అయితే మీరంతా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సీట్ రావడం పక్కన పెడితే గెలిచేస్తాము అన్న కాన్ఫిడెన్స్ 100%. ఇప్పుడు నేను ప్రజలు కోరుకున్నది మొత్తం చేయగలిగాను, చెప్పింది చేశాను, నెక్స్ట్ మళ్ళీ చేస్తానన్న నమ్మకాన్ని కూడా బిల్డప్ చేసుకున్నప్పుడు ఇక నేను ఎందుకు భయపడాలి? స్టేట్ అంతా ఫస్ట్ టైం ఇలా మినిస్టర్స్ లిస్ట్ చెప్పినప్పుడు ఆర్కే రోజా పేరు హోమ్ మినిస్టర్ అని బాగా వినపడింది. కట్ చేస్తే ఆ టర్మ్ అసలు మీ పేరే రాలేదు. 2 years తర్వాత మళ్ళీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి మీకు మంత్రిగా చెప్పారు. నెక్స్ట్ టర్మ్ లో మీరు మళ్ళీ గెలిచిన తర్వాత డెఫినెట్లీ జగనన్న ప్రభుత్వమే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈసారైనా మీరు హోమ్ మినిస్టర్ అవుతారా లేదా? ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, రోజా గారి ఆఫీస్ లో సూట్ కేసులు వెళ్తున్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ ఆవిడకి మంత్రి ఇవ్వరు, ఆవిడ ఇంకా జబర్దస్త్ వచ్చేస్తారు అని కూడా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది జరిగే స్కోప్ ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ లో క్యాబినెట్ అంటే కులాలన్నీ కూడా సమీకరించాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇచ్చే సీట్లలో కూడా వాళ్ళ సామాజిక ఓసీలకే కానీ సామాజిక న్యాయం చేస్తామన్నారు, ఏ రోజు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్లు కానీ, కార్పొరేషన్ కానీ, లోకల్ బాడీస్ కానీ ఎలా అయితే ఒక న్యాయం చేశాడో క్యాబినెట్లో కూడా అంతే కేర్ఫుల్గా సామాజిక న్యాయం,
దానికన్నా ఇంకా పెద్దపీట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చారనేది మనం చెప్పగలం, చూస్తున్నాం కూడా. సో ఆ క్రమంలో ఒక జిల్లా నుంచి సీనియర్స్కి ఇచ్చేటప్పుడు నాకు మిస్ అయి ఉండొచ్చు, కానీ నేను అది ఎప్పుడు కూడా తప్పుగా తీసుకోలేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకి నేను హెల్ప్ చేసే స్థాయికి ఎదగాలనుకున్నా అది జగనన్న వల్ల 2 times అయింది నాకు. సో ఆ కృతజ్ఞత ఎప్పుడు నాకు ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి అంతా నేను వర్క్ చేసినా నేను అంటే మీరు అంటున్నారు, నిజంగా చేయలేదు. చేయకపోయినా అన్న పిలిచి డిస్ట్రిక్ట్ నుంచి ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క చెప్పి మళ్ళీ నాకు ఏపీ ఐఏఎస్ చైర్పర్సన్ విత్ క్యాబినెట్ హోదానే ఇచ్చారు. సో నేను నాకు కొత్త అయినా కూడా ఎప్పుడు కూడా చాలా ఫీల్ అయిపోయారు ఆ టైంలో, మాట్లాడలేదు, మీటింగ్లకి వెళ్ళలేదు, పర్సనల్ గా మీకు పిలిచారు, నన్ను చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు టీవీలో పేపర్లో నేనే కనిపిస్తుంటాను. అట్లాంటిది ఏమి ఉండదు, ఎప్పుడు కూడా బాధపడేది ఉండదు. ఎప్పుడు కూడా ఏది జరిగినా నా మంచికే అనేది నా కాన్సెప్ట్. ఏది జరిగినా ఖచ్చితంగా దానివల్ల మనకి ఏదో ఒక మంచే జరుగుతుంది తప్ప చెడ్డ ఉండదు ఏదైనా జరిగిన విషయాన్ని. అట్లా నేను ఎప్పుడు నమ్ముతాను. సో అలా చెప్పినప్పుడు కూడా నేను నాకు ఇచ్చిన దాంట్లో బెస్ట్గా ఉండాలని అప్పుడు వర్క్ చేశా. సెకండ్ లిస్ట్లో మళ్ళీ నాకు ఇచ్చారు. అంటే నాకు ఇవ్వరు అనేది ఇదే టీవీలు ప్రచారం చేస్తాయి, హోమ్ మినిస్టర్ అని ఇదే టీవీలు ప్రచారం చేస్తాయి. సో అన్ని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మొన్న సీట్ లేదని వాళ్ళే చెప్తారు, మళ్ళీ ఎంపీ అని వాళ్ళే చెప్తారు, మళ్ళీ ఊర్లో ఏదో చెప్తే తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, జగన్ గారు నన్ను ఎమ్మెల్యే చేస్తే చాలు అనుకున్నాను. నేను ఫస్ట్ టైం జగన్ గారిని కలిసినప్పుడు నాకు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నేను ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి వస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటానో తెలియజేయాలన్నా నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేశాడు. నేను సర్వీస్ చేయాలనుకుని వస్తే నా పొలిటికల్ లైఫ్ రూయిన్ చేశారని నేను ఫస్ట్ టైం నేను అడిగింది అన్నది. మీకు కోపం ఇంకా ఉందా? దానికి ఆయన అన్నారు, అమ్మా నేను చూసుకుంటా, 30 years నాతో కలిసి ప్రయాణం చేస్తావు అన్నారు. ఇప్పటికీ ఆ వాయిస్ నాకు వినిపిస్తూనే ఉంటుంది. అలాగే నాకు ఆల్మోస్ట్ 2012-13 మధ్య నుంచి అన్నతో కంటిన్యూస్గా ఉన్న, పార్టీ పెట్టక ముందు నుంచి. సో ఖచ్చితంగా 30 years నేను అన్నతో నడుస్తాను. ఈ 2 times నాకు ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత హ్యాపీని ఇచ్చిందో, మొన్న మంత్రిని వచ్చాక ఒక పవర్ వచ్చింది. ఎందుకంటే పవర్ ఉంటే మనం 10 మందికి చేసేది 1000 మందికి చేయొచ్చు. దానికోసం మనం మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప వేరే దేనికి కాదు. జగన్ గారి ప్రభుత్వంలో మనం చెప్పకపోయినా అన్ని స్ట్రైట్ అవే జరిగిపోతున్నాయి. మీరు అడిగిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వెల్ఫేర్ కానీ అన్నీ కూడా డైరెక్ట్గా జరిగిపోతున్నాయి. సో ఇంకా ఏ కాన్స్టిట్యున్సీకి స్పెషల్గా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎమ్మెల్యేలు మేము వెళ్ళి అడిగినప్పుడు లేదనకుండా సంతకాలు పెట్టి చేయిస్తూనే ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ జగనన్న ఏమి ఇచ్చినా సంతోషమే. కరప్షన్ చార్జెస్ అన్నది అది కూడా విష ప్రచారమే అండి. ఎందుకంటే నేను ఓపెన్ బుక్, నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏదైనా ఉంటే ప్రూవ్ చేయండి, దానికి నేను సమాధానం చెప్పగలను. ఏ శిక్ష వేసినా కూడా దాన్ని నేను భరించగలను. అండ్ ఎక్కడికి నేను వెళ్ళినా కూడా నాకన్నా నా శత్రువులు ముందుంటారు. సో ఏదైనా తప్పు జరిగితే బ్రేకింగ్ న్యూస్ లో వస్తుంది, కాబట్టి ఆ భయం లేదు. టీడీపీ కేవలం 24 seats మాత్రమే ఇవ్వడం జనసేనకి, అక్కడ వాళ్ళు ప్యాకేజ్ మాట్లాడుకున్నారన్నది అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అంటే ఎంత గింజుకున్నాడో మీ అందరూ చూశారు కదా జగన్ గారు మేము అన్నప్పుడు. మరి ఈ రోజు అదేగా జరిగింది. మమ్మల్ని ఎవడు ఆపేది అన్నాడు ప్రతి మీటింగ్ లో. మనల్ని ఎవడు ఆపేది అన్నాడు. మరి ఎవరు ఆపారు 24 సీట్లకి? చెప్పు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఆపాడా? ప్యాకేజీ ఆపిందా? ఏం ఆపిందో చెప్పాలి కదా. అసలు ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా? 175 సీట్లుంటే 24 సీట్లు, ముష్టి 24 సీట్లకి ఓకే అని వచ్చాడు అంటే చిరంజీవి గారికి తలవంపులు. ఆయన 294 సీట్లలో కంటెస్ట్ చేశాడు కంబైన్డ్ స్టేట్లో. ఆ 9 మధ్యలో లేపేసి 24 సీట్లకి వచ్చాడు. నిజంగా మెగా ఫ్యాన్స్కి కానీ, ఆ సామాజిక వర్గం వాళ్ళకి కానీ, లేదా ఆయన ఫ్యాన్స్కి కానీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. మీరైతే వైఎస్ఆర్సీపీలో పెట్టుకోవచ్చు ఆ తల, మేము పిలుస్తున్నాం రండి. ఎందుకంటే ఒక కార్యకర్త కానీ, ఒక నాయకుడు కానీ పాలిటిక్స్లో గౌరవంగా ఉండాలి అంటే అది జగనన్న కింద అయితేనే మీకు అది కుదురుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు వాడి జెండా మోయి, వీడి జెండా మోయి, వాడి అజెండాని ప్రచారం చేయి, వీడి గురించి గొప్పలు చెప్పు, వాడి కండువా కప్పుకో, వీడి కండువా కప్పుకొని ఏ రోజు జగనన్న చెప్పలా. మాది వైఎస్ఆర్సీపీ జెండా, మా అజెండా, మా కండువా ఎప్పుడు సేమ్ టు సేమ్. సో మా నాయకుడు దమ్మున్న నాయకుడు. సో అలాంటి నాయకుడి కింద పనిచేస్తే ఈ జనసేన కార్యకర్తలకు కానీ, లేదా తెలుగుదేశంలో అన్యాయమైన వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక అభిమానం ఉంటుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచిగా
రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటే కూలీలుగా మిగిలిపోతారు. ఎప్పుడు ఎవడి జెండా మోయాలో తెలియదు, ఎప్పుడు ఎవడికి అండవా మోయాలో తెలియదు, ఎప్పుడు ఎవరిని పొగడాలో తెలియదు. ఇదే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వాళ్ళ జన సైనికులు ఎలా తిట్టారో మనం చూసాం, లోకేష్ని ఎలా తిట్టారో చూసాం. ఈరోజు మళ్ళీ వాళ్ళని మా బ్రదర్స్ అని వీళ్ళు, మా బ్రదర్స్ అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంట్రా ఇది అని చెప్పి తల కొట్టుకునే పరిస్థితి అరే ఏంట్రా ఇది మేము వస్తుంది. రైట్, బిఫోర్ వి కంక్లూడ్ మేడం, ఫైనల్ గా రోజా గారిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, మాట్లాడితే ఆవిడలా మాట్లాడాలి, కట్ షార్ట్ గా, గన్ షార్ట్ గా, అప్ టు ది పాయింట్ గా మాట్లాడాలి అని. సో మహిళలకి ఏదైతే సర్వీస్ చేయాలి, మహిళల విమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను పాలిటిక్స్కి వచ్చానని చెప్తున్నా మీరు, మహిళల కోసం మీరు ఇదే సర్వీస్లో ఉంటూ ఇదే పొలిటికల్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఆడవాళ్ల పక్షాన నిలబడుతూ వాళ్ళకు ఒక మాట చెప్పి ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. మహిళలు ఎవరికంటే తక్కువ కాదు, తగ్గేదే లేదన్నట్టు మీరు పెట్టుకున్న లక్ష్యం వైపు మీరు వెళ్తూనే ఉండండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్న ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తే చాలు. ఎవడో ఏదో అన్నాడు, ఎవడో ఏదో మన మీద దుమ్మెత్తి పోసాడని ఎప్పుడు డిప్రెషన్కి వెళ్ళొద్దండి, ఎప్పుడు వెనకడుగు వేయొద్దండి. సో మనం సాధించడానికి ఈ ప్రపంచంలో చాలా ఉంది, కావాల్సింది గుండె ధైర్యం అంతే. ఒక్క లక్ష్యం పెట్టుకుంటే దాని వైపు ఫోకస్ చేసి వెళ్తూనే ఉండాలి. సో మహిళలు ఆల్ ద బెస్ట్. మేము చెప్తున్నాం మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. సేమ్ ఇదే విక్టరీతో ముందుకు వెళ్ళిపోవాలంటే దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ మేడం. సో గుడ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.